ఉరవకొండ అనే ఒక ఊరుండేది. ఆ ఊరు చాలా చిన్నదే, కానీ అందులో ఉన్న మనుషుల హృదయాలే చాలా పెద్దవి. అదే ఊరిలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా ఉన్న రవి అనే ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం మనం. రవి ఒక స్కూల్లో టీచర్ అయినా కూడా అతని జీతం కొంచెం తక్కువగా ఉండేది. జీవితం కూడా చాలా సాదా సీదాగా సాగేది. కానీ అతని ఆలోచనలు మాత్రం చాలా లోతైనవిగా ఉండేవి. రవి జీవితం ప్రతిరోజు కూడా ఒకేలాగా ఉంటుంది. ఉదయాన్నే తయారయ్యి స్కూల్ కు తన సైకిల్ మీద వెళ్లేవాడు రవి. అలానే స్కూల్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన టీచర్ కూడా మన రవినే. తను పిల్లల పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడు. అలానే వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే అతని చేసేవాడు. అందుకే పిల్లల పట్ల అతనికి మంచి స్థానం దక్కింది. స్కూల్లో రవి పిల్లలకు పాఠాలు చెప్పి రోజు అదే సైకిల్ మీద వెళ్లేవాడు. ఒంటరిగా వెళ్లడం, అలానే వెళ్లే దారిలో కాలువగట్ట మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ మౌనంగా అలానే కూర్చునేవాడు రవి. అలా అక్కడ కాసేపు కూర్చొని తన ఇంటికి వెళ్లిపోయేవాడు రవి. కానీ ఇంటికి వెళ్ళినా కూడా రవి పడుకునే ముందు కూడా ఆలోచిస్తూ ఉండేవాడు. రవికి 3 సంవత్సరాల క్రితమే లత అని బాగా చదువుకున్న అమ్మాయితో పెళ్లయింది. మొదట్లో వాళ్ళిద్దరూ చాలా బాగా కలిసి ఉండేవాళ్ళు. ఇద్దరి మధ్య మంచి ప్రేమ ఉండేది. రవి స్కూల్ నుంచి ఇంటికి రావానే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. కానీ కాలం గడిచాక రవి ఎందుకో దేని గురించో దిగులు పడుతూ ఉండేవాడు. అలా లతతో మాట్లాడడం తగ్గించాడు రవి. అది లతకు బాధ కలిగించింది. తన పట్ల ప్రేమ తగ్గింది రవికి అనుకుంది లత. ఒకరోజు ఇదే విషయాన్ని లత రవితో అన్నది. రవి, ఎందుకని నువ్వు నాతో మాట్లాడడం తగ్గించావు అన్నది లత. అది విని రవి ఒక నవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయాడు. నాతో మాట్లాడటానికి మీకు ఒక్క క్షణం కూడా తీరికలేదు. కానీ ఆ మౌనం వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, బాధ్యతలు ఉన్నాయన్న విషయం లత తెలుసుకోలేకపోయింది. తన మీద రవికి ప్రేమ తగ్గిపోయిందేమో అనే ఒక భ్రమలో ఉండేది లత. అలానే ఒంటరిగా ఏడుస్తూ ఉండేది లత. ఒకరోజు లత తను ఆ బాధను భరించలేక వాళ్ళమ్మ దగ్గరికి వెళ్లిపోయింది. ఆ బాధను పంచుకోవాలని నిర్ణయించుకుని వెళ్ళి చెప్పింది, అమ్మ, నాతో రవి మాట్లాడడం లేదు. నాపైన ప్రేమ తగ్గిపోయింది రవికి. ఎప్పుడు అతను మౌనంగానే ఉంటున్నాడు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది అమ్మ అని చెప్పింది లత. వాళ్ళమ్మగారు ఇలా అన్నారు, చూడు లత, మగవాళ్ళు ప్రేమ ఎప్పుడు కూడా మాటలతో మన మీద ప్రేమ చూపించారు, బాధ్యతలతో మన మీద ప్రేమని చూపిస్తారు. నువ్వు రవిని తప్పుగా అనుకోకు. అతనికి నువ్వు తోడుగా ఉన్నావు కనుక నీ బాధ్యతలు చాలా పెరిగాయి. కాబట్టి నువ్వు తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా అని చెప్పింది లత వాళ్ళ అమ్మ. అబ్బాయిల ప్రేమ మాటలలో చెప్పరు, బాధ్యతతో ప్రేమ చూపిస్తారు. ఆ మాట లత మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. లత ఇంటికి వచ్చేసి అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉండేది. రవి ఏం చేస్తున్నాడా అని గమనిస్తూ ఉండేది. రవి అర్ధరాత్రి అయినా కూడా తను రాసుకుంటూ చదువుకుంటూ ఎక్కువగా కష్టపడి పనిచేసేవాడు. అలానే తనకు ఖర్చులు పెరిగాయని తన చెప్పులు తెగిపోయినా కూడా కొత్తవి కొనుక్కుండా అవి కుట్టుకుని వేసుకునేవాడు. అలానే తన చెరిగిన షర్టుని కూడా తనే కుట్టుకునేవాడు, అదే వేసుకునేవాడు. ఇదంతా రవి చేస్తుంది కూడా లతాకి ఎలాంటి కష్టం రాకుండా తనని బాగా చూసుకోవాలని రవి చేస్తున్నాడని లతకి ఆ విషయం అర్థమైంది. అనుకోకుండా ఒకరోజు రవికి జ్వరం వచ్చి మంచం మీద పడుకున్నాడు. లత పక్కనే ఉండి రవి తల మీద చేయి పెట్టి అలా కూర్చుంది లత. అప్పుడు రవి అన్నాడు, నేను నీతో మాట్లాడలేకపోయినా కూడా నిన్నెప్పుడు వదిలి ఉండలేదు కదా లత అన్నాడు. అలా ఆ రోజు వాళ్ళొకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. నేను మాట్లాడకపోయినా నిన్నెప్పుడూ వదిలి ఉండలేదుగా లత. అప్పటి నుంచి వాళ్ళ మధ్య మాటలు తగ్గినా కూడా ప్రేమ విపరీతంగా పెరిగిపోయింది. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, కలిసిపోయారు. ఎప్పుడు దిగాలుగా ఉండే రవి మనస్సు తేలికైపోయింది. మళ్ళీ యథావిధిగా సంతోషంగా ఉదయాన్నే లతా చేతిలో టీ తాగి స్కూల్కి వెళ్లేవాడు సంతోషంగా. అలానే అప్పుడప్పుడు ఆ ఇద్దరు కూడా ఏకాంతంగా సన్సెట్ లో అలా నడుస్తూ ఆనందంగా తమ జీవితాన్ని గడిపేవారు. రవి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రేమ అంటే ప్రతిరోజు ఐ లవ్ యూ చెప్పడము, ప్రతిరోజు గిఫ్ట్స్, సర్ప్రైజ్ ఇవ్వడము కాదు. ప్రేమ అనేది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం, మౌనంలోనూ ఆ ప్రేమను వినడం, బాధ్యతలోనూ ఆ ప్రేమను చూడడమే నిజమైన ప్రేమ అంటే. కనుక చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవించాలి. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉరవకొండ అనే ఒక ఊరుండేది. ఆ ఊరు చాలా చిన్నదే, కానీ అందులో ఉన్న మనుషుల హృదయాలే చాలా పెద్దవి. అదే ఊరిలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా ఉన్న రవి అనే ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం మనం. రవి ఒక స్కూల్లో టీచర్ అయినా కూడా అతని జీతం కొంచెం తక్కువగా ఉండేది. జీవితం కూడా చాలా సాదా సీదాగా సాగేది. కానీ అతని ఆలోచనలు మాత్రం చాలా లోతైనవిగా ఉండేవి. రవి జీవితం ప్రతిరోజు కూడా ఒకేలాగా ఉంటుంది. ఉదయాన్నే తయారయ్యి స్కూల్ కు తన సైకిల్ మీద వెళ్లేవాడు రవి.
అలానే స్కూల్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన టీచర్ కూడా మన రవినే. తను పిల్లల పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడు. అలానే వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే అతని చేసేవాడు. అందుకే పిల్లల పట్ల అతనికి మంచి స్థానం దక్కింది. స్కూల్లో రవి పిల్లలకు పాఠాలు చెప్పి రోజు అదే సైకిల్ మీద వెళ్ళేవాడు. ఒంటరిగా వెళ్ళడం, అలానే వెళ్లే దారిలో కాలువగట్ట మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ మౌనంగా అలానే కూర్చునేవాడు రవి. అలా అక్కడ కాసేపు కూర్చొని తన ఇంటికి వెళ్లిపోయేవాడు రవి. కానీ ఇంటికి వెళ్ళినా కూడా రవి పడుకునే ముందు కూడా ఆలోచిస్తూ ఉండేవాడు. రవికి 3 సంవత్సరాల క్రితమే లత అని బాగా చదువుకున్న అమ్మాయితో పెళ్లయింది. మొదట్లో వాళ్ళిద్దరూ చాలా బాగా కలిసి ఉండేవాళ్ళు. ఇద్దరి మధ్య మంచి ప్రేమ ఉండేది. రవి స్కూల్ నుంచి ఇంటికి రావానే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. కానీ కాలం గడిచాక రవి ఎందుకో దేని గురించో దిగులు పడుతూ ఉండేవాడు. అలా లతతో మాట్లాడడం తగ్గించాడు రవి. అది లతకు బాధ కలిగించింది. తన పట్ల ప్రేమ తగ్గింది రవికి అనుకుంది లత. ఒకరోజు ఇదే విషయాన్ని లత రవితో అన్నది. రవి, ఎందుకని నువ్వు నాతో మాట్లాడడం తగ్గించావు అన్నది లత. అది విని రవి ఒక నవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయాడు. నాతో మాట్లాడటానికి మీకు ఒక్క క్షణం కూడా తీరికలేదు. కానీ ఆ మౌనం వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, బాధ్యతలు ఉన్నాయన్న విషయం లత తెలుసుకోలేకపోయింది. తన మీద రవికి ప్రేమ తగ్గిపోయిందేమో అనే ఒక భ్రమలో ఉండేది లత. అలానే ఒంటరిగా ఏడుస్తూ ఉండేది లత. ఒకరోజు లత తను ఆ బాధను భరించలేక వాళ్ళమ్మ దగ్గరికి వెళ్లిపోయింది. ఆ బాధను పంచుకోవాలని నిర్ణయించుకుని వెళ్ళి చెప్పింది, అమ్మ, నాతో రవి మాట్లాడడం లేదు. నాపైన ప్రేమ తగ్గిపోయింది రవికి. ఎప్పుడు అతను మౌనంగానే ఉంటున్నాడు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది అమ్మ అని చెప్పింది లత. వాళ్ళమ్మగారు ఇలా అన్నారు, చూడు లత, మగవాళ్ళు ప్రేమ ఎప్పుడు కూడా మాటలతో మన మీద ప్రేమ చూపించారు, బాధ్యతలతో మన మీద ప్రేమని చూపిస్తారు. నువ్వు రవిని తప్పుగా అనుకోకు. అతనికి నువ్వు తోడుగా ఉన్నావు కనుక నీ బాధ్యతలు చాలా పెరిగాయి. కాబట్టి నువ్వు తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా అని చెప్పింది లత వాళ్ళ అమ్మ. అబ్బాయిల ప్రేమ మాటలలో చెప్పరు, బాధ్యతతో ప్రేమ చూపిస్తారు. ఆ మాట లత మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. లత ఇంటికి వచ్చేసి అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉండేది. రవి ఏం చేస్తున్నాడా అని గమనిస్తూ ఉండేది. రవి అర్ధరాత్రి అయినా కూడా తను రాసుకుంటూ చదువుకుంటూ ఎక్కువగా కష్టపడి పనిచేసేవాడు. అలానే తనకు ఖర్చులు పెరిగాయని తన చెప్పులు తెగిపోయినా కూడా కొత్తవి కొనుక్కుండా అవి కుట్టుకుని వేసుకునేవాడు. అలానే తన చెరిగిన షర్టుని కూడా తనే కుట్టుకునేవాడు, అదే వేసుకునేవాడు. ఇదంతా రవి చేస్తుంది కూడా లతాకి ఎలాంటి కష్టం రాకుండా తనని బాగా చూసుకోవాలని రవి చేస్తున్నాడని లతాకి ఆ విషయం అర్థమైంది. అనుకోకుండా ఒకరోజు రవికి జ్వరం వచ్చి మంచం మీద పడుకున్నాడు. లత పక్కనే ఉండి రవి తల మీద చేయి పెట్టి అలా కూర్చుంది లత. అప్పుడు రవి అన్నాడు, నేను నీతో మాట్లాడలేకపోయినా కూడా నిన్నెప్పుడు వదిలి ఉండలేదు కదా లత అన్నాడు. అలా ఆ రోజు వాళ్ళొకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. నేను మాట్లాడకపోయినా నిన్నెప్పుడూ వదిలి ఉండలేదుగా లత. అప్పటి నుంచి వాళ్ళ మధ్య మాటలు తగ్గినా కూడా ప్రేమ విపరీతంగా పెరిగిపోయింది. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, కలిసిపోయారు. ఎప్పుడు దిగాలుగా ఉండే రవి మనస్సు తేలికైపోయింది. మళ్ళీ యథావిధిగా సంతోషంగా ఉదయాన్నే లతా చేతిలో టీ తాగి స్కూల్కి వెళ్లేవాడు సంతోషంగా. అలానే అప్పుడప్పుడు ఆ ఇద్దరు కూడా ఏకాంతంగా సన్సెట్ లో అలా నడుస్తూ ఆనందంగా తమ జీవితాన్ని గడిపేవారు. రవి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రేమ అంటే ప్రతిరోజు ఐ లవ్ యూ చెప్పడము, ప్రతిరోజు గిఫ్ట్స్, సర్ప్రైజ్ ఇవ్వడము కాదు. ప్రేమ అనేది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం, మౌనంలోనూ ఆ ప్రేమను వినడం, బాధ్యతలోనూ ఆ ప్రేమను చూడడమే నిజమైన ప్రేమ అంటే. కనుక చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవించాలి. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉరవకొండ అనే ఒక ఊరుండేది. ఆ ఊరు చాలా చిన్నదే, కానీ అందులో ఉన్న మనుషుల హృదయాలే చాలా పెద్దవి. అదే ఊరిలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా ఉన్న రవి అనే ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం మనం. రవి ఒక స్కూల్లో టీచర్ అయినా కూడా అతని జీతం కొంచెం తక్కువగా ఉండేది. జీవితం కూడా చాలా సాదా సీదాగా సాగేది. కానీ అతని ఆలోచనలు మాత్రం చాలా లోతైనవిగా ఉండేవి. రవి జీవితం ప్రతిరోజు కూడా ఒకేలాగా ఉంటుంది. ఉదయాన్నే తయారయ్యి స్కూల్ కు తన సైకిల్ మీద వెళ్లేవాడు రవి. అలానే స్కూల్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన టీచర్ కూడా మన రవినే. తను పిల్లల పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడు. అలానే వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే అతని చేసేవాడు. అందుకే పిల్లల పట్ల అతనికి మంచి స్థానం దక్కింది. స్కూల్లో రవి పిల్లలకు పాఠాలు చెప్పి రోజు అదే సైకిల్ మీద వెళ్లేవాడు. ఒంటరిగా వెళ్లడం, అలానే వెళ్లే దారిలో కాలువగట్ట మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ మౌనంగా అలానే కూర్చునేవాడు రవి. అలా అక్కడ కాసేపు కూర్చొని తన ఇంటికి వెళ్లిపోయేవాడు రవి. కానీ ఇంటికి వెళ్ళినా కూడా రవి పడుకునే ముందు కూడా ఆలోచిస్తూ ఉండేవాడు.
రవికి 3 సంవత్సరాల క్రితమే లత అనే బాగా చదువుకున్న అమ్మాయితో పెళ్ళయింది. మొదట్లో వాళ్ళిద్దరూ చాలా బాగా కలిసి ఉండేవాళ్ళు. ఇద్దరి మధ్య మంచి ప్రేమ ఉండేది. రవి స్కూల్ నుంచి ఇంటికి రాగానే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. కానీ కాలం గడిచాక రవి ఎందుకో దేని గురించో దిగులు పడుతూ ఉండేవాడు. అలా లతతో మాట్లాడడం తగ్గించాడు రవి. అది లతకు బాధ కలిగించింది. తన పట్ల ప్రేమ తగ్గింది రవికి అనుకుంది లత. ఒకరోజు ఇదే విషయాన్ని లత రవితో అన్నది. రవి, ఎందుకని నువ్వు నాతో మాట్లాడడం తగ్గించావు అన్నది లత. అది విని రవి ఒక నవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయాడు. నాతో మాట్లాడటానికి మీకు ఒక్క క్షణం కూడా తీరిక లేదు. కానీ ఆ మౌనం వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, బాధ్యతలు ఉన్నాయన్న విషయం లత తెలుసు.